హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మా కిడ్స్ కోసం చేసే టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే దోశ ఇదైతే పిల్లలందరూ ఇష్టపడతారు. పిల్లలకి చాలా ఎనర్జీని కూడా ఇస్తుంది. తింటుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట నోట్లోకి. సో ఇదైతే ఎలా చేస్తానో చెప్తాను. నేను దీనికోసం అయితే అన్నీ హాఫ్ కప్ తీసుకున్నాను. రైస్, మినపప్పు, కందిపప్పు, ఇంకా శనగపప్పు అన్నీ మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉంటే అన్నీ సగం సగం తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఒక నైట్ అంతా. అందులో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేయాలి. లేదు డే టైం అయితే 4 అవర్స్ అయితే సరిపోతుంది. సో నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి, చాలా చక్కగా నానిపోయాయి. ఇందులో అయితే ఇంకా ఒక పావు కప్పు వరకు అటుకులు అయితే వేసుకుంటాను. ఎందుకంటే మరీ క్రిస్పీగా ఉంటే గట్టిగా ఉంటాయి. సో అందుకే అటుకులు కూడా వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి. వాటిని కూడా వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి, 5 మినిట్స్ అలాగా. తర్వాత ఇక అందులో మీకు ఇష్టమైతే అల్లము, కొంచెం పచ్చిమిర్చి, జీరా స్పూన్, ఇంకా సాల్ట్ ఒక స్పూను వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కోర్స్గా ఉంటేనే దోశ చాలా తింటుంటే క్రిస్పీగా బాగుంటుంది. సో మనం అటుకులు వేయడం వల్ల గట్టిగా అవ్వకుండా స్మూత్గా వస్తాయి. పెనానికి కూడా అంటుకోకుండా దోశ అనేది అయితే మనకి పైకైతే వచ్చేస్తుంది అన్నమాట. మనం అటుకులు అయితే ఏ దోశలోనైనా వాడచ్చు, మనకి చాలా చక్కగా ఉంటాయి. డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో దీన్ని 2 వైపులా కాల్చుకొని, ఇంకా మా పిల్లలు ఆనియన్స్ తింటారు ఇష్టంగా. సో ఆనియన్స్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి అటుకులు వేయడం వల్ల కలర్ కూడా మెంతులు, అటుకులు దోశకి మంచి కలర్ని తీసుకొస్తాయి. అలాగే టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.